హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురు వచ్చేసింది. 19% డీఏ పెంపు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మరియు పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం ఆకాశమే హద్దుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో జీతాల పెంపు మరియు కరువు భత్యం, డీఏ వంటి అంశాలు వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులకు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 5 విడతల డీఏలు పెండింగ్‌లో ఉండటం, పదవీ విరమణ పొందిన వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడం మరియు ఇతర పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైన అభద్రతా భావం మరియు అసంతృప్తి నెలకొంది. మరి దీనికి తోడు కొత్త వేతన సవరణ కమిషన్ పీఆర్సీ ఎప్పుడు వస్తుందా అని అందరూ వేయి కళ్ళతో నిరీక్షిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక విభాగానికి చెందిన ఉద్యోగులకు మాత్రం ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన మరియు రాత్రింబవళ్లు ప్రజలకు సేవలందించే విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నెలకు సంబంధించి వీరికి అందాల్సిన కరువు భత్యాన్ని డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ విద్యుత్ రంగం యొక్క ప్రాముఖ్యతను గురించి ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఈ ఆర్థిక వెసులుబాటు కల్పించడం విశేషం. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఉద్యోగులకు ఏడాదిలో 2 సార్లు అంటే జనవరి మరియు జూలై నెలల్లో కరువు భత్యాన్ని సవరించాల్సి ఉంటుంది. సో, ఇప్పటికే గత జూలై నెలకు సంబంధించిన డీఏను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా 2026 జనవరి నెలకు సంబంధించిన డీఏను కూడా ఖరారు చేసింది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం 2026 జనవరి 1వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 1.621% మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 43,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. గతేడాది జూలై నెలలో నిర్ణయించినటువంటి గణాంకాల ప్రకారం అప్పట్లో డీఏ 17.651% అయితే ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం అదనంగా పెంచిన 1.621%ని కలిపితే విద్యుత్ ఉద్యోగులకు మొత్తం కరువు భత్యం ఇప్పుడు 19.272%కి చేరుకుంది. అంటే వారి ప్రాథమిక వేతనంపై ఈ 19% పైగా డీఏ లెక్కించబడుతుంది. తద్వారా వారి నెలవారీ గ్రాస్ సాలరీ గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త డీఏ తక్షణమే అమల్లోకి రానుంది. అంటే ఈ ఫిబ్రవరి నెలలో వారు అందుకునే వేతనంతో పాటే పెరిగిన డీఏ బకాయిలు కూడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఈ హఠాత్ పరిణామం మరియు ఆర్థిక వెసులుబాటుతో విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల్లో సంక్రాంతి తర్వాత మరోసారి పండుగ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడి కనిపిస్తోంది. విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఈ స్థాయిలో ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం, రాష్ట్రంలోని మిగిలిన సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తోందని విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ సమయంలో ప్రకటించాల్సిన జూలై డీఏను ప్రభుత్వం ఎంతో ఆలస్యంగా సంక్రాంతి సమయంలో ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు మరియు ఇతర విభాగాల ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికీ 5 విడతల డీఏలు పెండింగ్‌లో ఉండటం ఒక పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు పదవీ విరమణ చేసిన వృద్ధ పెన్షనర్లకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కొత్త పీఆర్సీ నివేదికపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యుత్ ఉద్యోగులకు అన్ని సకాలంలో ప్రకటిస్తున్న ప్రభుత్వం అహర్నిశలు కష్టపడే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ఎందుకు విఫలమవుతోందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఒకవైపు విద్యుత్ శాఖ ఉద్యోగులు 19% డీఏతో సంతోషంగా ఉండగా,
మరోవైపు లక్షలాది మంది సాధారణ ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం రోడ్లెక్కి నిరసనలు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కేవలం ఒక రంగానికే ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న అన్ని విభాగాల ఉద్యోగులను సమానంగా చూడాలని, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను మరియు ఇతర ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని అందరూ కోరుకుంటున్నారు. లేని పక్షంలో ఈ వివక్ష వల్ల ఉద్యోగుల మధ్య అసమానతలు పెరిగి పరిపాలనపై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరికీ న్యాయం చేస్తుంది అనైతే ఆశిద్దాము.